అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ఫ్రమ్ కిమ్ సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేట్. మన ప్రపంచం మొత్తము గూడా అందరూ చాలా ఉత్సాహంగా, ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో, ఆనందంతో గంతులేస్తున్నారు నిన్నటి నుంచి. అది దేని వలన? ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేని కొన్ని గొప్ప గొప్ప పనులు మన ఇండియాలో పుట్టి, భారతదేశ బిడ్డ సునీత విలియమ్స్ గారు అలా ఎర్త్ నుంచి స్పేస్‌లోకి ట్రావెల్ చేయడం, కొన్ని అనివార్య కారణాల వలన చాలా రోజులు అనుకోకుండా అక్కడ ఎక్స్‌ట్రాగా ఉండిపోవాల్సొచ్చింది. వెనక్కి ఎలా తిరిగొస్తారని అందరూ ఆందోళన చెందారు. కానీ చాలా చక్కగా సేఫ్‌గా వాళ్ళు ఇద్దరూ గూడా వెనక్కి తిరిగి వచ్చేశారు. భూమి మీదకి ల్యాండ్ అయ్యే దృశ్యాలు అందరూ గూడా చూసి ఎంతో ఆనందించారు. ప్రతి ఒక్కళ్ళ వాట్సాప్ స్టేటస్ నిండిపోయింది. సో, అంటే మనందరం గూడా ఇంత గర్వంగా ఫీల్ అవ్వడము, ఇంత గొప్పగా చెప్పుకోవడము, దీని గురించి ఎందుకు అని మనం ఆలోచిస్తున్నాము. సో, మనకి ప్రపంచంలో ఇన్ని రకాల సైన్స్, మెడిసిన్ పరంగా గూడా ఎన్నో అభివృద్ధి చెందినప్పటికీ, ఒక హ్యూమన్ బాడీ అనేది చాలా కాంప్లెక్స్ మెకానిజం. అందులో కూడా నేను గర్వంగా చెప్తా, నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ న్యూరాలజీ అనేది ఇంకా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఎన్నో విషయాలు మాకింకా అంతు పట్టలేదు దాంట్లో. అందుకనే మనం బాడీలోని అన్ని ఆర్గన్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగలం గానీ, బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేయలేము. సో, అదే విధంగా ఈ బ్రెయిన్ అండ్ మన నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్‌కి ఎంతగానో దోహదపడతాయి. ఒక మనిషి కళ్ళు తెరుచుకొని నడుస్తూ ఉంటే గనక బ్యాలెన్స్ అనేది మంచిగా ఉంటుంది. కానీ దానికి ఇంకొక 2 గూడా యాడ్ అవుతాయి. ఒకటి వెస్టిబ్యులార్ సిస్టమ్ అంటాం. మన చెవిలో నుండి ఒక నరం ఏదైతే బ్రెయిన్‌కి కనెక్షన్స్ పాస్ చేస్తుందో అది వెస్టిబ్యులార్ నర్వ్ అంటాం. అది బ్యాలెన్స్‌కి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మూడోది సెన్సేషన్స్. మనం గ్రౌండ్ మీద, భూమి మీద నిల్చొనున్నాం. లేదా ఒక బెడ్ మీద పడుకొనున్నాం అనేది మన బాడీ యొక్క సెన్సరీ నర్వ్స్ బ్రెయిన్‌కి ఒక సందేశాన్ని పంపిస్తాయి. సో, మనకి బ్యాలెన్స్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ అవుతుంది. ఈ భూమి ఆకర్షణ శక్తి నుంచి ఎప్పుడైతే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయో, అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ ఉంటారో, కొంతసేపయితే పర్వాలేదు. కానీ కొన్ని నెలల పాటు వాళ్ళు ఆ అంతరిక్షంలో ఈ భూమి ఆకర్షణ శక్తి అనేది లేకుండా గాల్లో తేలుతూ ఉన్నారు. సో, వాళ్ళకి సెన్సరీ నర్వస్ సిస్టమ్, ఇంకపోతే వెస్టిబ్యులర్ నర్వ్స్ అనేవి బలహీనంగా మారిపోతాయి. అంతెందుకు, కొంతమందికి వైరల్ ఫీవర్ వల్లనో, ఏదన్నా ఫ్రాక్చర్ అవ్వడం వల్లనో, బెడ్ మీద ఒక 4 రోజులు ఉన్నారనుకోండి, లేచిన తర్వాత సరిగ్గా అడుగులు పడవు. కొన్నిసార్లయితే మనం ఏదైనా రోలర్ కోస్టర్ లాంటి, జెయింట్ వీల్ లాంటివి ఎక్కిన తర్వాత కిందకి దిగినప్పుడు అడుగులు తడబడిపోతూ ఉంటాయి. అందుకే నిన్న మీరు చూసుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఆవిడని బయటికి తీసేటప్పుడు ఒక కుర్చీ లాంటి దాంట్లో, వీల్ చైర్ లాంటి దాంట్లో సహాయకులందరూ కలిసి తీసుకెళ్తూ ఉన్నారు. అదెందుకు? కొన్ని నెలల తరబడి ఇప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ జరగాలి. ఈ నర్వ్స్ అండ్ మజిల్స్ అన్నీ గూడా నార్మల్‌గా ఎలాగైతే అవి ఒక ప్రెషర్ తోటి, ఒక టెన్షన్ తోటి వర్క్ చేస్తూ ఉంటాయో, ఆ మూవ్‌మెంట్స్ అన్నీ గూడా వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. గ్రావిటీ లేనప్పుడు చాలా తేలిగ్గా ఊగిపోతూ ఉంటాయి. ఇప్పుడు గ్రావిటీ మళ్ళీ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి, వాళ్ళని తిరిగి ఒక్కసారి ట్రైన్ చేయాల్సొస్తుంది. దాంతో పాటు బ్యాలెన్స్ నర్వ్స్‌కి కూడా రీహాబిలిటేషన్ అనేది ఇస్తారనమాట. ఇది కాకుండా ఎన్నో రోజుల పాటు వాళ్ళకి సరైన ఆహారము, తిండి, నిద్ర, వాటర్ ఇవన్నీ కూడా లేకపోవడంతో రకరకాల మార్పులు బాడీలో జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫిజియోలాజికల్ మార్పులు, ఫిజికల్ మార్పులు, వాటితో పాటు కొంతవరకు ఎమోషనల్‌గా గూడా ఎన్నో డిస్టర్బెన్సెస్‌కి, భయాందోళనలకి వాళ్ళు లోనయ్యే ఉండుంటారు. ఎంత ధైర్యంగా వాళ్ళు బయటికి కనిపించినప్పటికీ కొంత వాళ్ళకి హమ్మయ్య! వచ్చేసాము. ఇక మనం భూమి మీద ల్యాండ్ అయ్యాం అనే ఉత్సాహం ఇప్పుడు వాళ్ళ ఫేసెస్‌లో కనిపిస్తోంది. సో, వాళ్ళింకా త్వరగా కోలుకోవాలని ఎన్నో కబుర్లు, అక్కడ ఏమేమి చూసారు, ఎలా జరిగింది అనేది మనందరితో షేర్ చేసుకొని, ఎంతో మంది యువతని ఇన్‌స్పైర్ చేసి, ఇలాంటి ప్రయాణాలు మరెన్నో మనం చూడాలి అని మనసారా కోరుకుంటున్నాను.